అంటే మాక్సిమం ఇంకొక 5-6 నెలలు ఉంటది. ఈ 5-6 నెలల వరకు కూడా ఇట్లాగే ఉంటే కొలాప్స్ అయిపోతుంది. ఇక అది రికవరీకి లేట్ అవుతుంది డెఫినెట్లీ. ఇంకా ఒక 1 year టైం ఉంది నా క్యాలిక్యులేషన్ లో సరి చేసుకోవడానికి. ఒక అద్భుతమైన అవకాశం ఇంకా. నేను ఇంకో 5-6 నెలలు మీరు 6 నెలలు అంటే నేను 1 year అంటున్నా. 1 year లో మీరు సరి చేసుకోకపోతే చాలా ప్రమాద స్థాయిలో పడిపోతాం. అంటే ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది అంటే రేపు జమిలీ వచ్చే అవకాశం ఉందేమో. సీఎం అన్నాడు జమిలీ వచ్చే అవకాశం ఉందేమో. ఎలక్షన్స్ ముందు వస్తే మరి ఖర్చు ఎట్లా, ఫస్ట్ అయితే సంపాదిద్దాం తర్వాత చూసుకుందాం అనే ఇప్పుడు ఇట్లానే ఉన్నది వాళ్ళ ఆలోచన. ఫస్ట్ సంచి నింపుదాం తర్వాత చూద్దాం ఏమైనా మిగిలితే. అది మనం ఎక్స్పెక్ట్ చేసిన తెలంగాణ. ఇంకొకటి లీడర్లకు ఏమైపోయింది, ఈ పార్టీలు ఉన్నాం ఇవాళ, రేపు ఎవరు గెలిస్తే అలాగ పోదాం. అదైతే డెమోక్రటిక్ సిస్టమే డిజనరేట్ అయిపోయింది. ఎవడైనా సరే గెలిచినోడు అధికార పార్టీ పోడే తప్ప ఆ ప్రజలకు జవాబుదారీగా ఎవడు ఓటేసిండో వాని కోసం నిలబడి పనిచేయడం అనేది ఇప్పుడు లేదు కదా. అది అన్ఫార్చునేట్. ఇది కాకుండా కూడా నాకు ముఖ్యమంత్రి ఎవరి సలహాలు తీసుకుంటున్నా నాకు తెలియదు, కానీ ఆయన రాంగ్ ట్రాక్ లో పోతున్నాడు. ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ ఇన్ రాంగ్ ట్రాక్. నా ఉద్దేశంలో డెఫినెట్లీ అగ్రెసివ్ స్పీకరు, అద్భుతంగా మాట్లాడి ఆయనతో ధీటుగా మాట్లాడి కేటీఆర్ ను హరీష్ ను ధీకొని అధికారంలోకి వచ్చినావు. బంజాల పోయిగా మళ్ళీ తింటే ఎన్ని రోజులు తిడతావు కేసీఆర్, మాట్లాడాలి పని ఎక్కువ చేయాలి అంతే. ఇంకా ఎన్ని రోజులు తిడతావు కేసీఆర్ మరి ఆయనకు కూడా ఆప్షన్ లేదేమో ఇప్పుడు. కాదు రేవంత్ రెడ్డి తప్ప ఇంకెవరు మాట్లాడుతున్నారు. అది ఆయన విమర్శించిన ఆయన్ని కౌంటర్ చేసే కార్యక్రమం ఎవరికి అప్పయ్యపాలపోయి. నేను అంటున్నా సీఎం అనేవాడు అసలు మాట్లాడదు. నీ పని నువ్వు చేసుకుంటే వాళ్ళ తిట్టే కార్యక్రమం మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ భాష ఆయన చుట్టూ ఎవరు మాట్లాడాలా చెప్తున్నా. అట్లాంటి వాళ్ళకి అప్ప చెప్పాలి తిట్టా నువ్వు అని. చూడడానికి అధికారం లేదు. అధికారం వాడు తిట్టాలి, నువ్వు తిట్టుకుంటా కూర్చుంటే రోజు. ఇంకా కేసీఆర్ అంటే ఎట్లా? చుట్టూ పదవులు తీసుకున్న వాళ్ళేమో రియల్ ఎస్టేట్ వాళ్ళు, వాళ్ళ కార్యక్రమం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్రోగ్రామ్ ఉన్నారు. పాపం ఈయన మీద నెత్తేసుకొని మాట్లాడట్లేరు. ఐడియాలజీ బేస్ గట్టిగా ఉండి స్ట్రాంగ్ గా ప్రొజెక్ట్ చేసే వాళ్ళు ఎవరున్నారు. తర్వాత ఆయన దగ్గర ఉన్న స్టాఫ్ కూడా ఐఎమ్ సారీ టు సే కానీ ఆ పిల్లాడు ఎవరు జైపాల్ రెడ్డి అన్నాడు. నేను ఒక 3 months నుంచి 4 months అయింది. మీకు లాస్ట్ టైం చెప్పి 3 months అన్న, 1 నెల కలుపుకోవాలి. 4 months నుంచి అపాయింట్మెంట్ అడుగుతున్నాడు. అడిగాడు, ఫోన్ సమాధానం చెప్పాడు. నువ్వు సీఎం ఫోన్ ఆయన దగ్గర పెట్టుకుంటాడు, ఆయన ఫోన్ ఆయన దగ్గర పెట్టుకుంటాడు. నీకు రెస్పాన్స్ చేయడం ఎవరు చెప్పుకోవాలి? నేను నిన్న అసెంబ్లీ పోయినా, అది నాకు తెలియదు అసలు. యాక్చువల్లీ ఎంక్లోజర్ సీఎం దగ్గర గట మనం పోకూడదట. నేను PS2 హోమ్ మినిస్టర్ పనిచేసిన పోలీసు వాళ్ళు జరిగిండు. నేను పోతుంటే గౌరవం రూల్ ఉంటే ఉండొచ్చు, గౌరవంతో పక్క దగ్గర నేను లోపలికి వెళ్ళిపోయాను. పోయి ఆడ కూర్చుంటే సీఎం వచ్చిండు. బాబు సీఎం వచ్చినాక అన్న తెలియపన బాగుండాలని చేయగలిపి చాలా సంతోషం నమస్కారాలు పెట్టుకున్నాం. నేను పక్క రూమ్లో పోయి కూర్చున్నా. ఈ పిల్లాడు వచ్చి నువ్వు ఎట్లా వచ్చినావు అంటాడా. ఎవరు? ఈ జయపాల్. నేను ఉద్యమకారుని పోయి ఎట్లా వచ్చినావు అంటున్నారా? అరే ఎట్లా వస్తావు అంటాడు. అని ఆ సెక్షన్ ఆఫీసర్ని పిలిచి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని, సారట రూపాయల పోలీసులు పక్క జరిగినట్టు ఎవడు జరిగినట్టు పట్టుకురాపో, నువ్వు ఎట్లా లో చేసినావు, నీకు షో కాజ్ మెమో ఇస్తా అంటాడు. నా ముందు నన్ను అలో చేసినందుకు సీఎం రూమ్ ముందు పోయినందుకట షో కాజ్ మెమో ఇస్తాట ఆఫీసర్కి. ఇచ్చేయడమో నాకు తెలియదు. ఇది చూడండి ఎంత దౌర్జన్యం. పవర్ నువ్వు సీఎంకి ఇచ్చినావా, జయపాల్ రెడ్డికి ఇచ్చినావా? ఓట్లేసి మనందరం గెలిపించుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వంలో. సీఎం కోసం ఓట్లేసినావా, ఈ జయపాల్ రెడ్డి లాంటి కానిస్టేబుల్ కోసం వేసినావా? నాకు తెలుసు ఆయన కానిస్టేబుల్ మరి. అట్లాంటి వాళ్ళని పెట్టుకుంటే సీఎం ఇక అంటే నేను అంటూ నేనే 2 terms ఎమ్మెల్సీ. నేనైతే నీకు తెలిసినది నేను ఉద్యమకారుడే కదా, 10 years అయితే సర్వీస్ వదులుకున్నారు. కనీసం నేను సీఎం నన్ను చూసినాడు. ఓ 2 hours తర్వాత అరే నాకు దిలీప్ అని కనపడ్డాడు, చూడరా ఉన్నాడేమో పిలువ అనేది అనాలి కదా. మరి ఆయన కూడా పిలువలే. అంటే ఏంటి సిస్టమ్ ఏంటి నాకు అర్థం కాదు. అంటే మాజీ ఎమ్మెల్సీకే నువ్వు ఒక సమాధానం చెప్పలేకపోతే, అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇక ప్రజల వద్ద పాలనేది పోయి ఎవరి ప్రజలు ఎవరా ప్రజలు ఎవరు గెలవగలుగుతారు? నేను మాజీ ఎక్స్ ఎమ్మెల్సీ 2 terms ఉన్నవాడు శాసన మండలి సమావేశంలో శాసనసభకు నీ రూమ్కే రాలేకుండా నీ పిఎస్ఏ వాడి పిలిచి షోకాజ్ మెమో ఇస్తా ఆయన ఎందుకు అలవ్ చేసిన అడిగినాక ఇంకా ప్రజల వద్ద పని నాకైతే అర్థం కాలేదు. రియల్లీ ఫెల్ట్ బ్యాడ్. నాకు నిజంగా వేరే వాళ్ళ అనుభవాలు ఏంటో నాకు తెలియదు, కానీ మీరేమనలేదా? నేను ఏమనలేదు. నేను వచ్చేసిన అసలు సీఎం నేను గెలవాలి, నేను ప్రయత్నం చేయలేదు, నేను వచ్చేసిన. నేను అనుకున్న ఇట్లాంటి స్టాఫ్ పెట్టుకుంటే సీఎం సంగతి దేవుడు బదనాం అయిపోతుంది, గవర్నమెంట్ బదనాం అయిపోతుంది. అట్లాంటి జయపాలిటీలు ఉంటే మీరేమైనా ఆర్గ్యూ చేయలే? ఏమనలేదు. నేను ఒకటే అన్నా, అరే ఎవడో నమస్కారం పెడితే వచ్చినా బాబు 4 నెలల నుంచి అపాయింట్మెంట్ అడుగుతున్నా, నన్ను చూసి పక్కకు జరిగినట్టే వాడిని పిలిపిస్తాడు. ఇట్లా పక్కకు జరుగుతారు. ఈ ఏరియా ఫర్బిడన్ ఫర్ ఎక్స్ఎమ్ఎల్సీస్ అట. నాకు నేను ఆశ్చర్యపోయినా, ఇదే వాడిని తిడుతున్నావు బాబు అంటే. ఆ పిల్లాడు నేను ఇంకా నయం
వాడు ఎట్లా వచ్చింది సార్ మీరు నడవండి అని నన్ను పోలీసులతో బయటికి పట్టుకోపోలే. ఓకే. అది నిజమే అయితే వాడు నాకు ఏంటి అలా వాడు ఏదో పాపం నా మీద మొమ్మాట పడి లేదు సార్ నాకు తెలియదు సార్ ఎట్లా వచ్చిండో అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాడు జయపాల్కి. కానీ నన్ను బొమ్మని అడగలే, వర్చువల్లీ నన్ను బొమ్మ అంటాడు ఆ పిల్లాడు. ఓకే. వర్చువల్లీ జయపాలుడు అనేటోడు దాన్ని గెట్అవుట్ అంటున్నాడు. నేను వెళ్ళిపోయినా అక్కడి నుంచి, నేను సీఎం గెలిచే ప్రయత్నం చేయలేదు. చెప్తున్నాను అట్లాంటి సలహాదారులు అట్లాంటి పర్సనల్ సిబ్బందిని పెట్టుకుంటే ఇక రేవంత్ రెడ్డి రాజ్యం ఎట్లుంటుందో మనం ఊహించవచ్చు. అంటే ఎక్కడ లోపం అని మీరు అనుకుంటున్నారు? అనుభవ రాహిత్యం, ఇన్ఎక్స్పీరియన్సా లేకపోతే ఇంకా వేరే? నేను చాలా మంది అయినా పనిచేసిన పోయి కేసీఆర్ దగ్గరే నేను 4.5 years పనిచేసిన. మాధవరి ఇట్లాంటి గొప్ప మంత్రి దగ్గర 6 years పనిచేసిన. 4 years ఉమామాధవరి దగ్గర పనిచేసిన. మేము ఎవరైనా కలుస్తా అంటే నువ్వు అడుగు ఇంకెవరైనా అడుగు లిస్ట్ వేసుకునేవాళ్ళం 100 మంది. ఖచ్చితంగా చెప్పేవాళ్ళం కేసీఆర్కైనా వారికి ఫలానా సార్ ఇట్లా కలుస్తా అంటున్నాడు సార్ అంటే ఫోన్ కలుపు లేదా ఏంటో కనుక్కు అట్లా చెప్పేటోడు మాకు. మొత్తం 100 members వచ్చి అక్కడ కరపడిపోతే చాలు, ఇవి ఈయన వచ్చిపోయినాడు అరే పిలు అపాయింట్మెంట్ లేదా ఫోన్ చేయి లేదా కలుపు నాకు కలుపు ఇప్పుడు ఏంటో లేదా కనుక్కో తెలియదు అసలు ఏంటి వర్క్ ఏంటో కనుక్కొని ఆ సిస్టంలో పనిచేసినాం మేము పర్సనల్ సిబ్బందిగా. అసలు పర్సనల్ సిబ్బంది అనేవాడు నువ్వు చాయిస్ ప్రకారం కరెక్ట్ కూడా పెట్టకపోతే నువ్వు ఖతం అయిపోతావు. అసలు మీకు జ్ఞాపకం ఉంటే ఆంధ్రాలో ఒక పిఏ తాగి డ్రైవింగ్ లో దొరికితే మంత్రి పదవి అయిపోయింది అసలు. నేను అనుకుంటే ఎన్టీఆర్ పీరియడ్ ఇప్పుడు ఈ లాస్ట్ ఇస్ మినిస్ట్రీ. సో పర్సనల్ సిబ్బందితో మంత్రి పదవులు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్ సీఎం. నాకు రియల్లీ ఐఎమ్ సారీ, నేను జరిగిన సంఘటన నాకు అనిపించింది ఎంతమందికి ఇట్లాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందో అనిపించినారు.